సో షిఫ్ట్ 2లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు చూడండి. ట్రిగ్నోమెట్రీ నుంచి tan a ఈక్వల్ టు 1 ఫైండ్ వాల్యూ ఆఫ్ sin a ప్లస్ cos a అంటున్నాడు. tan a ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ ఎలా డ్రా చేయాలి? tan a అంటే ఏంది? tan a ఈక్వల్ టు 1 అంటే దాన్ని 1/1గా రాసుకోవచ్చు. tan a ఈక్వల్ టు 1/1. సో ఇక్కడ ఏ ఉందనుకుంటే యాంగిల్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు ఇదేమవుతుంది? √2 అవుతుంది, అంతే కదా. 1 + 1 √2. మనకి ఏం అడుగుతుంది అక్కడ? sin a ప్లస్ cos a. sin a అంటే ఏంది? ఆపోజిట్ సైడ్ బై హైపో ప్లస్ తర్వాత ఏమంటాడు? cos a అంటాడు. cos a అంటే 1/√2. ఇది కూడా 1/√2. సో 1/√2 ప్లస్ 1/√2 ఎంత అవుతుంది మనకు? 2/√2 అవుతుంది. 2/√2 అంటే పైన 2ని √2 ఇంటూ √2 రాసుకోవచ్చు. రూట్ క్యాన్సల్, మనకు మిగిలింది ఒకటే రూట్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో స్టాటిస్టిక్ నుంచి ఈ క్వశ్చన్లో మీడియన్ అడుగుతున్నాడు కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చి. ఓకే, మీడియన్ అడిగినప్పుడు నేను ఏం చేయమని చెప్పిన? ఫస్ట్ స్టెప్ కాన్సెప్ట్లో స్టాటిస్టిక్స్లో ఫస్ట్ స్టెప్ అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే నెంబర్స్ని చిన్న నుంచి పెద్దగానే సరే, డిసెండింగ్ ఆర్డర్ పెద్ద నుంచి చిన్నగానే సరే రాసుకోవాలి. ఫస్ట్ నేను అసెండింగ్ ఆర్డర్ రాస్తాను. ఫస్ట్ 2 ఉంది, 2 ఇంకో 2 ఉంది. ఓకే, తర్వాత 3 ఉంది, 3 ఒకటే ఉంది. 4 ఉందా? ఎస్ 4 ఉంది, 4 కూడా ఒకటే ఉంది. 5 ఎన్ని ఉన్నాయి? 1 2 3 5 ఉన్నాయి. 5 5 5. ఓకే, 6 ఉందా చూడండి? 6 లేదు. 7 ఉంది. 7 ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఓకే, 8 ఎన్ని ఉన్నాయి? 8 ఒకటే ఉంది. 9 కూడా ఒకటే ఉంది. 10 ఉందా? 10 లేదు. సో 11 ఉంది డైరెక్ట్గా. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇక్కడ కూడా 12 వచ్చాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. ఇంకొకటి మిస్ అయింది. ఏది మిస్ అయింది? ఏది మిస్ చేసిన నేను? 2 ఎన్ని ఉన్నాయి చూడండి? 1 2 ఉంది రాసిన. 8లు 2 ఉన్నాయి ఇక్కడ. 8 2 ఉన్నాయి కదా. సో ఇంకో 8 రాద్దాం. 8 9 11. 8 9 11. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయమని చెప్పాను? ఫస్ట్ ఐటమ్ లాస్ట్ 1 ఐటమ్, సెకండ్ ఐటమ్ సెకండ్ లాస్ట్ ఐటమ్, థర్డ్ ఐటమ్ థర్డ్ లాస్ట్, ఫోర్త్ ఐటమ్ ఫోర్త్ లాస్ట్, ఫిఫ్త్ ఐటమ్ ఫిఫ్త్ లాస్ట్. 2 మిగిలినాయి. 2 మిగిలినప్పుడు ఈ 2 క్యాన్సిల్ చేస్తే 2 పోతాయి. మీడియన్ అనేది రాదు. అప్పుడు ఏం చేయాలి? 2 మిగిలినప్పుడు 2 యాడ్ చేసి బై 2 చేయమన్నా. 5 + 5 ఎంత? 10. 10/2 ఎంత? 5. అదే మనకు మీడియన్ అవుతుంది. సో 5 ఏ ఆప్షన్ ఉందో చూడండి ఒకసారి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్టాటిస్టిక్స్ నుంచి ఇంకో క్వశ్చన్ కూడా అడిగిండు ఈ షిఫ్ట్లో. ఏంటి ఆ క్వశ్చన్? అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అని ఇచ్చి కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. అర్థమెటిక్ మీన్ అంటే ఏంది? మీన్ ఫైండ్ చేయాలి, యావరేజ్. సో అక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో అవి యాడ్ చేసి, సో వాట్ ఈస్ ద మీన్ ఫార్ములా? జనరల్గా మీన్ డినోటెడ్ బై ఎక్స్ బార్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. అక్కడ ఇచ్చిన నెంబర్స్ మనం అన్నీ యాడ్ చేస్తే మీకు ఒకసారి యాడ్ చేసుకోండి. నేను చేసినా కాబట్టి నాకు తెలుసు 468 వస్తుంది. ఓకే, డివైడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 9 ఉన్నాయి. సో 9 1 జా 9 5 జా 45, 1 మిగులుతుంది 18, 9 2 జా 18. సో 52 వస్తుంది యావరేజ్. ఓకే, సో 52 కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. జామెట్రీ నుండి సర్కిల్ నుంచి కానీ స్క్వేర్ గురించి కానీ కలిపి ఒక క్వశ్చన్ అడిగాడు. మంచి క్వశ్చన్, ఒకసారి చూడండి. ద సైడ్ ఆఫ్ అన్ ఈక్వల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ అంటున్నాడు. సైడ్ ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు నేను ట్రయాంగిల్ ఒక సైడ్ ఏ అనుకుంటాను, స్క్వేర్ ఒక సైడ్ కూడా ఏ అనుకుంటాను. బోత్ ఆర్ ఈక్వల్ అంటున్నాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సర్కమ్ రేడియస్ ఆఫ్ ద ఈక్వల్ ట్రయాంగిల్ టు ద ఇన్ రేడియస్ ఆఫ్ ద స్క్వేర్ అంటున్నాడు. సర్కమ్ రేడియస్ అంటే ఏంది? జనరల్గా ఒక సర్కిల్ లోపల ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి. అంటే సర్కిల్ అనేది ఈ ట్రయాంగిల్ ఒక ఈ మూడు బిందువుల నుంచి వెళ్తుంటే, అంటే 3 వర్టెక్స్ నుంచి వెళ్తుంది కదా ఈ సర్కిల్ మనం సర్కిల్ అంటాము. దీని ఒక సెంటర్ని మనం సెంటర్ అంటాము, చెప్పాను. దీని ఒక రేడియస్ అంటే సర్కిల్ పైన పాయింట్ నుంచి ఈ సెంటర్కి డిస్టెన్స్ని రేడియస్ అంటాం. దీన్ని సర్కమ్ రేడియస్ అంటాం. ఒకవేళ ఇది ఈక్వల్ ట్రయాంగిల్ అయితే, అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటే, ఆ సర్కమ్ రేడియస్ ఫార్ములా మీకు ఏమని చెప్పాను? R = a/√3 అని చెప్పాను క్లియర్గా కదా, a/√3. సో ఇప్పుడు దీనికి సర్కమ్ రేడియస్కి దీనికి అండ్ ఈజ్ టు రేషియో ఫైండ్ చేయమంటాడు. ఇంకా దీనికి అండ్ ఇన్ రేడియస్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటుండు. ఇన్ రేడియస్ అంటే ఏంది? స్క్వేర్ లోపల సర్కిల్ ఉండడం. సర్కమ్ రేడియస్ 100 ఇక్కడ,
ఇన్ రేడియస్ అంటే ఇక్కడ లోపల సర్కిల్ ఉండడం, దాన్ని మనం ఇన్ సర్కిల్ అంటాం. ఇన్ సర్కిల్ ఒక రేడియస్, ఇన్ రేడియస్ అంటాం. ఓకే, ఇలా 4 సైడ్లకు టచ్ అవ్వకుంటూ వెళ్తుంది సర్కిల్. ఇప్పుడు దీని ఒక సెంటర్ని మనం ఇన్ సెంటర్ అంటాం. ఇన్ సెంటర్ నుంచి రేడియస్ అంటే స్క్వేర్ పైన సర్కిల్ పైన ఉండే పాయింట్ ఇదే కదా కామన్గా. దీన్ని మనం స్మాల్ ఆర్తో డినోట్ చేస్తాము. ఇది మనకి ఏమవుతుంది, ఇన్ రేడియస్ అంటాం. కానీ ఇక్కడ ఇది రేడియస్ కదా, ఈ రేడియస్ అనేది ఎగ్జాక్ట్గా స్క్వేర్ ఒక సైడ్కి ఆఫ్ ఉంటుంది కదా, ఆఫ్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ. సో దేర్ ఫోర్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ సైడ్ ఏ అనుకుంటే, ఎందుకంటే బోత్ ఆర్ సేమ్ అన్నాడు, a/2 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో కావాలి, ఇది a/2, ఏ క్యాన్సల్, 1/√3 = 1/2 అయింది. దీన్ని రెసిప్రోకల్ చేస్తే 2:√3 అవుతుంది, అంతే కదా, 2:√3 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ టాయ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోన్ మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్. దీని అర్థం ఏంటంటే, మౌంటెడ్ అంటే పైన ఉండడం, ఫస్ట్ హెమిస్పియర్ ఉందంట కింద, ఈ హెమిస్పియర్ పైన కోన్ మౌంటెడ్ అంటున్నాడు. దాని అర్థం కోను దీనిపైన ఉందంట, ఇట్లా కోన్ ఇదే షేప్ ఉంటుంది కదా. సో రెండింటికి బేస్ అనేది ఇదే, సర్క్యులర్ బేస్ ఇలా ఉంటుంది. ఓకే, రెండింటికి ఇదే. సో దీని రేడియస్ ఆర్ఏ ఉంటుంది, హెమిస్పియర్ రేడియస్ ఆర్ఏ, కోన్ రేడియస్ ఆర్ఏ. ఓకే, హ్యావింగ్ ద సేమ్ రేడియస్ ఆఫ్ 7 సెంటీమీటర్. రేడియస్ 7 సెంటీమీటర్స్ ఇస్తున్నాడు, ఇది 7 సెంటీమీటర్స్. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి ఈ సర్కిల్ పైన, ఇప్పుడు ఇక్కడ సర్కిల్ పైన పాయింటే, ఇది రేడియసే. మరి ఇది కూడా సర్కిల్ పైన పాయింటే, ఇది రేడియస్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది కదా. మరి ఇది కూడా 7 ఉంటుంది. ఎందుకు రాస్తానో మీకు అర్థమవుతుంది. ఓకే, ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద కొనికల్ పార్ట్ ఈస్ ఈక్వల్ టు ద వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్పిరికల్ పార్ట్, వాట్ ఈస్ ద టోటల్ హైట్ ఆఫ్ ద టాయ్ అంటున్నాడు. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ అంటున్నాడు. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంది, 1/3 పై r²h ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా ఏంది, 2/3 పై r³. ఓకే, ఇక్కడ మనకు పై క్యాన్సల్, కింద డినామినేటర్ 3 క్యాన్సల్, ఇక్కడ 2 రేడియస్లు పోతే, ఇక్కడ 2 పోతే, ఇక్కడ ఒక రేడియస్ మిగులుతుంది. ఇక్కడ మనకి ఏముంది, h ఒకటే మిగిలింది ఇటు సైడ్. h ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 ఇంటూ ఇక్కడ ఒక r మిగిలింది, 2r. అంటే h ఈజ్ ఈక్వల్ టు 2r అయింది, h ఈజ్ ఈక్వల్ టు 2r. ఓకే, తర్వాత మనకి ఏం ఫైండ్ చేయమంటున్నాడు, వాట్ ఈస్ ద టోటల్ హైట్ ఆఫ్ ద టాయ్. టాయ్ అంటే ఏంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ టోటల్ హైట్ అడుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ఈ సెంటర్ ఉందా, ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ కోన్ హైట్ అవుతుంది, అంతే కదా. ఈ కోన్ హైట్ ఇది h. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది, ఈ సెంటర్ నుంచి ఇక్కడికి 7 రేడియసే కదా, 7 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు మనకి హైట్ అనేది 2r వచ్చింది. ఈ హైట్ అనేది ఏంది, కోన్ హైట్ 2r వచ్చింది. 2 ఇంటూ 7 ఎంత, 14. ఈ 14 ప్లస్ ఇంకో 7 ఉంది, మొత్తం టాయ్ హైట్ రావాలంటే 21 కదా. అప్పుడు టోటల్ హైట్ ఆఫ్ ద టాయ్ 14 + 7. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సింప్లిఫై ఇది అని ఒక పెద్ద నెంబర్ ఇచ్చిండు మనకు. సింప్లిఫై క్వశ్చన్స్ ఎందుకు సార్ మనకు వచ్చినాయి ప్యూర్ మ్యాథ్స్లో అంటే, ఇది ఆల్జిబ్రా ఐడెంటిటీని బేస్ చేసుకొని అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఏదంటే 3267 అనే నెంబర్ని ఏ అనుకుంటే, ఇది కూడా అక్కడ సేమ్ నెంబర్ ఇచ్చాడు, ఇది కూడా ఏ అంటే a ఇంటూ a² పైన a² మైనస్ b² ఉంది. a² మైనస్ b² ఫార్ములా ఏంది, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a ప్లస్ b అంటే మనకు a ప్లస్ ఇది 32,672 ప్లస్ 21,864 మనకు 54,536 అవుతుంది. ఓకే, ఇది a ప్లస్ b. ఇప్పుడు మీరు a మైనస్ b చేస్తే 32,672 మైనస్ ఇది వేస్తే మీకు ఈ నెంబర్ వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనకు ఫార్ములా ఏ విధంగా ఇచ్చిందంటే, a² మైనస్ b² బై కింద a మైనస్ b వచ్చేటట్టు ఇచ్చిండు. అప్పుడు పైన అదేమవుతుంది, a ప్లస్ b ఇంటూ a మైనస్ b డివైడెడ్ బై కింద కూడా a మైనస్ b ఉంది కదా. a మైనస్ b క్యాన్సల్, మనకు a ప్లస్ b ఒకటే మిగులుతుంది. మనకు ఆన్సర్ కూడా ఇదే అవుతుంది మీరు ఆప్షన్లో చూసుకుంటే. కింద కూడా మనకు 10808 ఉంది కాబట్టి ఇది క్యాన్సల్ అయిపోయి ఇది ఒకటే మిగిలింది, 54,536 ఏ ఆప్షన్లో ఉంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.